Hey guys, hope you're all doing well. And I came with one more very important and new topic, హెచ్ఎంపీవీ వైరస్ గురించి. చాలా వరల్డ్ కంట్రీస్‌లో గ్లోబల్ లెవెల్ అలార్మ్ ఉంది కాబట్టి, చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, ఈ వైరస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది. సో, మనం ఈ వీడియోలో దీని సింప్టమ్స్, దీని ట్రాన్స్‌మిషన్, దీని ట్రీట్మెంట్ గురించి, నెక్స్ట్ ఏ ఏజ్ కేటగరీ వాళ్ళు ఎక్కువగా దీంతో బాధపడతారు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ న్యూ వైరస్ అట్ ఆల్. ఇదసలు కొత్త వైరసే కాదండి. ఇది చాలా పాత వైరస్. మనకు ఆల్రెడీ వచ్చి మనకి తెలియకుండానే తగ్గిపోయి గూడా ఉండొచ్చు ఈ వైరస్. ఇది చైనాలో ఔట్‌బ్రేక్ అయింది. యాక్చువల్‌గా కోవిడ్-19 ఏదైతే కరోనా వైరస్ చైనాలో ఔట్‌బ్రేక్ అయ్యేటప్పుడు చైనా అనేది వరల్డ్ కంట్రీస్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి, అప్పుడది ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అయింది వరల్డ్ అంతా. స్ప్రెడ్ అయ్యి ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల చాలా డెత్ గూడా మనం చూసాము. సో, ఇప్పుడు గూడా ఇది అలాంటి వైరస్ అని చాలా మంది కంగారు పడుతున్నారు. బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదంత డెడ్లీ వైరస్ అయితే కాదు. ఒక కామన్ రెస్పిరేటరీ వైరస్ లాంటిది. అంటే అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లైక్ కోల్డ్, జలుబు అలాంటివి చేస్తాయి. ఇది న్యూమో విరాడే ఫ్యామిలీకి చెందిన వైరస్. హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ పేరు గుర్తుపెట్టుకోండి. సో, ఇది ఫస్ట్ 2001లో సైంటిస్ట్‌లు అనేవారు ఐడెంటిఫై చేశారు. ఇది మోస్ట్‌లీ ఎక్కువగా వింటర్ అండ్ ఎర్లీ స్ప్రింగ్ సీజన్‌లో దీన్ని ఎక్కువగా కామన్‌గా చూడొచ్చు మనం. చిల్డ్రన్ ఇంకా ఎల్డర్లీ పర్సన్స్‌లో ఇంకా ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇది బాగా ఈజీగా ఇన్ఫెక్షన్ అవుతది. ఈజీగా వాళ్ళు వాళ్ళు సెన్సిటివ్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయిపోతది. సో, ఫస్ట్ దీని సింప్టమ్స్ చూసుకుందాం. సింప్టమ్స్ రన్నీ నోస్ అంటే జలుబు బాగా చేయడం, కఫ్ అంటే దగ్గుతూ ఉండడం, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడం, సోర్ థ్రోట్ గొంతులో గరగరగా ఉండడం, ఫీవర్, ర్యాష్ అంటే మనకి మస్కిటోస్ గాని ఏవైనా ఇన్ఫెక్షన్స్ అయ్యేటప్పుడు ర్యాషెస్ ఎలా వస్తాయో సో, అలాంటి ర్యాషెస్ రావడం. నెక్స్ట్ వీజింగ్. వీజింగ్ గూడా ఇది వన్ కైండ్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అన్నమాట. బ్రీతింగ్ చేసేటప్పుడు ఒక రకమైన సౌండ్ రావడం అలాంటివి. ఇవి సింప్టమ్స్. దీని ట్రాన్స్‌మిషన్ చూసుకుందాం. అంటే ఇది ఎలా స్ప్రెడ్ అవుతదో. ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా అంటే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుంచి డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు. నెక్స్ట్ రెస్పిరేటరీ సెక్రీషన్స్ ఇప్పుడు ఎవరైనా స్నీజ్ అంటే తుమ్మేటప్పుడు గాని మనం ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ తుమ్మేటప్పుడు అక్కడే ఉంటే అలా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ క్లోజ్ కాంటాక్ట్ లైక్ షేకింగ్ హ్యాండ్స్ గాని, హగ్గింగ్ అలాంటి దాని ద్వారా గూడా స్ప్రెడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కంటామినేటెడ్ సర్ఫేసెస్ అంటే ఇప్పుడు టేబుల్ అవ్వచ్చు, పెన్స్, ఫోన్స్, కీబోర్డ్స్ ఆహ్, కీ కీబోర్డ్స్, బుక్స్ ఏవైనా వాటి ద్వారా గూడా స్ప్రెడ్ అవ్వచ్చు ఇది. నెక్స్ట్ దీని ట్రీట్‌మెంట్ చూసుకుందాం. దీనికైతే వాక్సిన్ లేదు. నో వాక్సిన్ అవైలబుల్ అన్నమాట. నెక్స్ట్ నో స్పెసిఫిక్ యాంటీ వైరల్ ట్రీట్‌మెంట్. దీనికి స్పెసిఫిక్‌గా ఈ రకమైన ట్రీట్‌మెంట్ అనేది ఏమీ లేదు. మరి ట్రీట్‌మెంట్ ఎలా అంటే సింప్టమాటిక్ రిలీఫ్ అన్నమాట. సింప్టమ్స్ బట్టి లైక్ ఇప్పుడు ఆ సింప్టమ్స్ నేను ఏవైతే చెప్పానో ఇప్పుడు ఫీవర్ అంటే ఫీవర్‌కి సంబంధించిన మెడికేషన్స్ ఇస్తారు అలాగా. లేకపోతే ముక్కు పట్టేయడం అంటే నోజల్ ఆ క్లియరెన్స్ కోసం ఇచ్చిన టాబ్లెట్స్ అలాంటివే. కానీ పర్టిక్యులర్‌గా ట్రీట్‌మెంట్ అనేది లేదు. ఇంకా యాంటీబయోటిక్స్ అనేది వర్క్ చేయదు. బికాజ్ హెచ్ఎంపీవీ ఈస్ ఎ వైరస్ నాట్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో, యాంటీబయోటిక్స్ వర్క్ చేయదు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుందంటే యంగ్ చిల్డ్రన్ అండర్ ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి, ఇంకా ఓల్డర్ అడల్ట్స్ కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ ఇండివిడ్యువల్స్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి. సో, ముఖ్యంగా యాస్పిరెంట్స్‌కి చెప్పాలనుకుంటుంది ఏమంటే, హెల్తీగా తినండి. ఈట్ హెల్తీ బికాజ్ చాలా కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్‌కి. సడెన్‌గా ఇలాంటిది ఏదొచ్చినా లైక్ ఇది ఈ వైరస్ అనే కాదు ఫీవర్ ఏదొచ్చినా గూడాను మీకు బ్రేక్ అనేది వచ్చేస్తుంది మీ ప్రిపరేషన్‌కి. సో, హోప్ అనేది కొంచెం తగ్గిపోతుంది. అందుకని ఈట్ హెల్తీ. జంక్ ఫుడ్ అనేది ప్రిపరేషన్ టైమ్‌లోనే అట్‌లీస్ట్ మానేసి హెల్తీగా తిని, హెల్తీగా ప్రిపేర్ అవ్వండి. థాంక్ యూ గైస్.